హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ ముక్తనాయుడు. ఈరోజు 20th డిసెంబర్ 2024 ఫ్రైడే. ఈ వారం అంతా కూడా మార్కెట్ మనం ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం ఓవరాల్గా మార్కెట్ మాత్రం మండే ఒకరోజు కొంచెం పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా రిమైనింగ్ మండే నుంచి తగ్గించి లాస్ట్ వీక్ పాజిటివ్ కూడా మండే నుంచి కూడా డ్రాస్టికల్ ఫాలింగ్ మొదలైంది. అక్కడి నుంచి ఒక భారీగా ఎంత రికవర్ అయ్యిందో లాస్ట్ 2 వీక్స్లోనూ అది మొత్తం కంప్లీట్గా మార్కెట్లో డౌన్ ట్రెండ్ అయింది. ఎందుకంటే లాస్ట్ 2 మంత్స్ నుంచి కూడా మనకి ఏదైతే జరుగుతుందో అంటే ఆ, అక్టోబర్ నవంబర్ ఏదైతే జరిగిందో దాని డిసెంబర్ నెలలో కూడా పాజిటివ్గా లాస్ట్ 2 వీక్స్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ సేమ్ గా మళ్ళీ మార్కెట్లో డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. ఇది మార్కెట్లో మనం ఏదైతే అక్టోబర్ నవంబర్లో చెప్తే డిసెంబర్ జనవరిలో కూడా మార్కెట్ కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి అంత పొటెన్షియాలిటీ అయితే మార్కెట్లో ఇంకా కనిపించట్లేదు. కాబట్టి ఒక ఏదైనా రిట్రెస్మెంట్లో భాగంగానే కొంచెం మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకున్నాం. అంటే అగైన్ మార్కెట్ మళ్ళీ ఏదైతే లో 21,500 వరకు ఉందో అంతవరకు రావడం, 23,500 వరకు ఉన్నదో మార్కెట్ ఆ రేంజ్ వరకు కూడా ఇంకొక 500 నుంచి 800 పాయింట్ వరకు కూడా కరెక్షన్ జరగడానికే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది నిఫ్టీ. అదేవిధంగా 2000 నుంచి 3000 పాయింట్స్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా అదే లెవెల్లో మనకి ఏదైతే కరెక్షన్ ప్రజెంట్ అయితే 51,900 రేంజ్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే 50,500 అదే 50,000 వరకు కూడా ఇంకా ఈ 2000 పాయింట్స్ కూడా కరెక్షన్ జరగడానికి అవకాశం అయితే ఉంది. అక్కడి నుంచి ఇంకా మార్కెట్లో డౌన్ ట్రెండ్ వస్తుందా అంటే అక్కడి నుంచి మాత్రం క్వశ్చన్ మార్కే. అక్కడ వరకు వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కన్సాలిడేషన్ అయిన తర్వాత జనవరిలో అయినా మిడ్ జనవరిలో కానీ ర్యాలీ స్టార్ట్ అయితే అప్పుడు మనం క్యాచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ప్రకారంగా మనకి మంచి స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి మనకి మంచి ఆ, ఆ, రావడానికి అవకాశం అయితే ఉంది. దాన్ని మనం ఏ విధంగా క్యాష్ చేసుకోవాలి, ఎలా క్యాష్ చేసుకోవాలి అన్నదంతా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే రెగ్యులర్గా మనకి కన్సిస్టెంట్గా మనకి ప్రాఫిట్స్ రావడానికి కావాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్స్లో మనం రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఒకవేళ మార్కెట్ ఏదైనా ఒక పాజిటివ్గా ముందుకెళ్ళే అవకాశం మాత్రం ఏదైనా ఉంటే మాత్రం దాంట్లో మాత్రం కొన్ని స్టాక్స్ మనం ఏదైతే రికమెండ్ చేస్తున్నామో అంటే ఇంట్రాడే పర్పస్లో మనం ఏదైతే ఈ స్టాక్స్లో కొంచెం బజ్ వచ్చే అవకాశం ఉంది, మూమెంట్ వచ్చే అవకాశం ఉందని మనం ఏదైతే చెప్తున్నామో దాంట్లో దానికి సంబంధించినట్టు నేను ఒక్కొక్క స్టాక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సన్ ఫార్మా సన్ ఫార్మా మనకి కొంచెం మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని కన్సాలిడేషన్ అయ్యి నిన్న ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం దొరికింది. ఈ స్టాక్స్లో టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో మనం చెక్ చేసిన తర్వాత ఈ స్టాక్ను కూడా మనకి ఇక్కడ నుంచి రెగ్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే దొరుకుతుంది. ఈ అవకాశం ఉన్నది కాబట్టి రెగ్యులర్గా మనం ఏదైతే కన్సల్టేషన్ నుంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనకి ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేస్తే మనకి కొంచెం ఒక జస్ట్ ఒక 3 మంత్స్ ఆర్ 1 మంత్ నుంచి 3 మంత్స్ డౌన్ ది లైన్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే కొంచెం అద్భుతమైనటువంటి ఒక 25 నుంచి 30% రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా సన్ ఫార్మాతో పాటుగా టొరంటో ఫార్మా ఏదైతే టొరంటో ఫార్మా ఉన్నదో టొరంటో ఫార్మా కూడా చాలా మంచి రిజల్ట్ ఓరియంటేషన్తో నడుస్తున్నటువంటి కంపెనీ ఇది. ఆ టొరంటో ఫార్మాలో మనకి నిన్నటి రోజున మార్కెట్ ఇంత డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుంది. ఏదైతే 3600 వరకు వెళ్ళిన తర్వాత అది అక్కడి నుంచి మళ్ళీ డ్రాస్టికల్ ఫాల్ ఏదైతే ఫాల్లో ఈ లాస్ట్ 2 మంత్స్ ఫాల్లోనూ 3100 వరకు కూడా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్తుంది. మనం అక్కడే 3200 అబోవ్నే మనం దీన్ని సజెస్ట్ చేయడం జరిగింది. ఇది టొరంటో ఫార్మా. అదేవిధంగా ఫార్మాలో ఇంకోటి ఇప్కా ల్యాబొరేటరీస్ కూడా ఫార్మా ఏదైతే నేను టర్న్ చేసుకుందో దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ స్టాక్స్లో సన్ ఫార్మా, టొరంటో ఫార్మా అండ్ ఇప్కా ల్యాబొరేటరీస్లో కూడా ఒక మంచి మూమెంట్ అయితే వచ్చింది. ఆ మూమెంట్ మనం ఈజీగా ఏ విధంగా క్యాచ్ చేసుకోవచ్చు అన్నదంతా కూడా మనం ఇక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు. ఇప్కా ల్యాబొరేటరీస్లో కూడా మీకు అవకాశం ఉంటే టెక్నికల్గా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా లుపిన్ కూడా ఏదైతే ఫార్మాలో కొంచెం బజ్ ఏదైతే వచ్చిందో క్రియేట్ అయిందో దాన్ని మనం క్యాష్ చేసుకునే విధానంలో యాక్చువల్గా ఏదైతే ఇవన్నీ కూడా స్టాండర్డ్ స్టాక్స్ సన్ ఫార్మా కానీ టొరంటో ఫార్మా కానీ లేకపోతే ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ లుపిన్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోదగ్గ స్టాక్స్ ప్లస్ ఇంట్రాడేలో కూడా ఒక టేక్ ఆఫ్ ఒక మూమెంట్ తీసుకున్నటువంటి స్టాక్స్ కాబట్టి ఇలాంటి స్టాక్స్లో మనకి
ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా ఇంట్రాడే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా సరే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తున్నాయి కాబట్టి వీటిలో మనకి మంచి అవకాశం ఉన్నది మార్కెట్ పెరగడానికి. అదేవిధంగా మనకి ఏదైతే హింద్ పెట్రోల్ ఏదైతే ఉన్నదో హింద్ పెట్రోల్లో కూడా మంచి బజ్ రావడం వల్ల దీన్ని కూడా మనం ఎనీ డిప్ యూ కెన్ బై లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గత కొద్ది సంవత్సరాలుగా మార్కెట్‌లో మనకి 2024 దగ్గర నుంచి చూసుకున్నట్లయితే రూ. 180 ఉన్న స్టాకు లేదా అరౌండ్ రూ. 200 ఉన్న స్టాకు రూ. 400 వరకు కూడా మార్కెట్‌లో మనం ఎళ్ళటం అనేది చూసాం. ఎందుకంటే ఇది డబుల్ ఏంటంటే ఎనర్జీ సెక్టార్‌లో దానికి సంబంధించినటువంటి పెట్రోలియం ప్రొడక్ట్స్ దానికి సంబంధించిన స్టాక్స్‌లో మంచి రిటర్న్ ఉన్న స్టాక్స్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వడానికి కూడా మంచి మూవ్‌మెంట్ తీసుకునేటువంటి స్టాక్‌గా తీసుకోవచ్చు. ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మన పారామీటర్స్ కంటే టెక్నికల్‌గా మన యాస్పెక్ట్స్ రెడీ చేసుకొని ఉపయోగించుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.